గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు నమస్తే అండి. సార్ చారి గారు, రీసెంట్గా నేను చాలామంది ఫ్రెండ్స్ని గమనించాను. పెద్ద పెద్ద జాబ్ పొజిషన్స్లో ఉంటారు. నెలకేమో 1,00,000, 2 లక్షలు శాలరీ వస్తుంటుంది. కానీ 10-15 తేదీలు రాగానే మా అకౌంట్లో రూపాయి కూడా మిగలట్లేదు, డబ్బుకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు కదా. మరి అంత పెద్ద ఉద్యోగాలు చేస్తూ కూడా మంచి ఆదాయం వస్తున్నా కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మరి ఉద్యోగం చేస్తున్నప్పుడు డబ్బుకి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మరి మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటారు? మన ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందాలి అంటారు? వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఇది రావాలి అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డే రావాలి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డే. ఓకే. మనకి ఇప్పుడు 15th ఆగస్ట్ రోజు మనకి ఎట్లాగైతే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామో అట్లా ఒక డే పెట్టుకొని ఆ డేని వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు అంటే అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి, ఇండిపెండెన్స్ అంటే ఏంటి? మనకి స్వాతంత్రం, స్వాతంత్రం, మనకి ఇష్టం వచ్చినట్టు మనం బతకడం. ఇప్పుడు టు బీ వెరీ హానెస్ట్, ప్రతి ఒక్కరికి ఒకటి ఇలా ఇష్టం వచ్చినట్టు బ్రతకాలని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి టీచింగ్ ప్రొఫెషన్ అనేది చాలా ఇష్టం, కానీ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్లో లేకుండా వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు. వాళ్ళు ఎందుకు అవుతున్నారు? ఎందుకు అంటే ఆ ప్రొఫెషన్లో వాళ్ళకి ప్యాషన్ ఉంది కానీ ఇన్కమ్ లేదు వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్లో. సో వాళ్ళు ఇక్కడ ఇన్కమ్ ఉంది, సో ఇక్కడికి వచ్చి వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగా చాలామందికి చాలా ఇష్టాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, కానీ మీకంటూ ఒక ప్యాషన్ ఉంటుంది, అంటే ఉంటుంది కదండి. ఏముంటుంది మీకు? ఏముందండి జనరల్గా ఏదైనా? అంటే నాకైతే ఒక చిన్న ల్యాండ్ తీసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ, రైట్, ఒక 4-5 దేశీ ఆవులను పెట్టుకొని ఒక చిన్న గోశాల ఏర్పాటు చేసుకొని, సో అక్కడ టైం స్పెండ్ చేయాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ అది. రైట్. సో ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఒకరికి ఫార్మింగ్ చేయాలని ఉంటుంది, ఒకరికి టీచింగ్ చేయాలని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక ఆయన యోగా టీచింగ్ నేను ఫ్రీగా చేయాలనుకుంటున్నాను, బట్ ఆయనకి ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకుండా ఆయన ఏంటంటే డబ్బులు తీసుకొని యోగా చెప్పాల్సి వస్తుందన్నమాట. సో అట్లా ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డే అని ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, ఆ రోజు వచ్చిన తర్వాత ఇంకా అసలు మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒకరికి వరల్డ్ ట్రావెల్ చేయాలని ఉంటుంది, ఒకరికి టూర్స్ పేరెంట్స్ టూర్స్ రెగ్యులర్గా తీసుకెళ్ళాలని ఉంటుంది, ఇంకొకరికి ఫార్మింగ్ ఉంటుంది, ఒకరికి టీచింగ్ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్లో ఒక ప్యాషన్ అంటూ వాళ్ళకంటూ ఇష్టమైన పని ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరగట్లేదు అంటే ఈ స్వేచ్ఛలన్నిటికీ కావాల్సిన ముఖ్యమైన స్వేచ్ఛ మీరు అన్నట్టు ఆర్థిక స్వేచ్ఛ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి. ఓకే, అయితే ఇప్పుడు బేసిక్గా యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఈ 100 మెంబర్స్లో 80 మెంబర్స్కి లేదు డెఫినెట్గా, ఒక 20 మెంబర్స్కి ఉందనుకుందాం జస్ట్. ఈ 20 మెంబర్స్లో కూడా ఏమవుతుందంటే ఒక 15% ఆఫ్ పీపుల్కి ఆల్రెడీ వాళ్ళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్, వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన ఆస్తులు, వీటి వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారు. వాళ్ళు సంపాదించకపోయినా ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారు. కానీ ఒక 5% పీపుల్ మాత్రం నేను అంటున్న పొజిషన్లో ఉన్నారు. అంటే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, కానీ ఇవాళ ఈ క్షణం జాబ్ మానేసినా సరే వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ప్రాబ్లం లేదు, అలా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 5% ఆఫ్ పీపుల్ ఎందుకు అలా అయ్యారు? మీరు నమ్మరు, 10 years నుంచి మా దగ్గరే ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 మెంబర్స్ ఉన్నారు. 10 years నుంచి మేము చెప్పినట్టు విన్న వాళ్ళు కూడా 70,000 80,000 పర్ మంత్ ఇన్కమ్ వస్తున్న వాళ్ళు ఇవాళ తక్షణం ఈ క్షణం కనుక జాబ్ మానేస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ 1 lakh పెన్షన్ వస్తుందండి. ఇవాళ లైఫ్ లాంగ్ 1 lakh పెన్షన్ వస్తుంది. సపోజ్ మీ శాలరీ ఇవాళ 1 lakh రూపీస్ అనుకోండి, మీరు ఈ క్షణం మీరు జాబ్ మానేస్తే మీకు 1 lakh రూపీస్ లైఫ్ లాంగ్ పెన్షన్ రావాలి. ఆ రోజునే మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డే అంటాము. ఆ రోజు మనకు కావాల్సింది చేస్తాం. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు మనం ఇంకా హాయిగా వర్క్ చేయొచ్చండి, మనకు నచ్చిన పని చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే నచ్చిన పని చేసిన రోజు మీరు అన్నట్టు ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేశారనుకోండి, చెప్పలేము అందులో మీకు ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తున్న దాంట్లో మీకు 10 లక్షలు కూడా రావచ్చు పర్ మంత్.
కానీ ప్యాషన్ ఉన్నది చెయ్యాలి అని అనుకున్న రోజు మార్నింగ్ లేచి నాకు ఇది ఒక ప్యాషన్ ఉంది, నేను వెళ్తాను, ఇది చేద్దాం అనుకున్న రోజు ఏమవుతుందంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ హోమ్ లోన్ కట్టాలి, రెంట్ కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, గ్రాసరీస్ ఏమవుతాయి, ఇదేంటి అదేంటి, ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టాలి, కార్ ఈఎంఐ కట్టాలి, ఇవన్నీ గుర్తొచ్చేసి మనకు ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేక మనము ఎన్ని రోజులు వర్క్ చేసినా అలాగే ఉంటుందండి. అయితే ఈ 5% ఆఫ్ పీపుల్ ఏం ఫాలో అయ్యారంటే అన్నిటికంటే ముందు ప్లానింగ్ అండి. ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే షార్ట్ టర్మ్ ప్లానింగ్. జస్ట్ ఈ నెక్స్ట్ 3 ఇయర్స్లో ఏమొస్తుంది, ఓకే మా పిల్లలు ఇంటర్మీడియట్కి వస్తున్నారు, లేదా నెక్స్ట్ 3 ఇయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళని అడగండి మీరు, 95% ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గర నెక్స్ట్ 3 ఇయర్స్ ప్లానింగ్ ఉంటుంది అంతే. జాబ్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు నెక్స్ట్ 3 ఇయర్స్లో నేను ఈ కార్ కొందాం అనుకుంటున్నాను, నేను మ్యారేజ్కి డబ్బులు సంపాదించి ఇంత డబ్బు సంపాదించి పెట్టాలనుకుంటున్నాను. వాట్స్ రాంగ్ ఇన్ దట్ అంటే నెక్స్ట్ 30 ఇయర్స్కి ఎందుకు ప్లాన్ చేయకూడదు? నెక్స్ట్ 30 ఇయర్స్ ఎందుకు ప్లాన్ చేయకూడదు? నేను 60 ఇయర్స్ వరకు నాకు ఈ గోల్స్ వస్తాయి, ఈ టైంలో మ్యారేజ్ చేసుకుంటాను, ఈ టైంలో కార్ కొంటాను, ఈ టైంలో ఇల్లు కొంటాను, ఈ టైంలో పిల్లలు, ఈ టైంలో నాకు రిటైర్మెంట్ అవుతాను, ఈ రిటైర్మెంట్ వరకు ఇంత కావాలని ప్లానింగ్ చేసుకోవడంలో తప్పేముంది? సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆలోచననే అంత దూరం వెళ్ళట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఈ 5% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారో, ఇవాళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డే వచ్చిందో వాళ్ళకి, వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే నెక్స్ట్ 30 ఇయర్స్కి ఫస్ట్ ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఈ ప్లానింగ్లో ఏమవుతుంది అంటే మనకి కొన్ని గోల్స్, అంటే ఇల్లు ఇంపార్టెంట్ గోలే, కార్ ఇంపార్టెంట్ గోలే, పిల్లలు, మన మ్యారేజ్ ప్లస్ రిటైర్మెంట్ అన్నీ ఇంపార్టెంట్ కాదను. కానీ ఈ 5% ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే అన్నిటికంటే ముందు నేను ఇవ్వాలని జాబ్ మానేస్తే నాకు ఇవాళ 50,000 శాలరీ వస్తుంది, ఇవాళ జాబ్ మానేశానంటే నాకు 50,000 రూపీస్ పెన్షన్ రావాలి, ఇదే నాకు మొదటి గోల్ అని పెట్టుకున్నారు. ద మూమెంట్ ఆ రోజు కనుక అలా పెట్టుకున్నారనుకోండి, ఆ గోల్ ఫస్ట్ అచీవ్ అయ్యారనుకోండి, ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే గోల్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డే అనేది వచ్చిందనుకోండి, మీకు మిగతా గోల్స్ అన్నీ చాలా చిన్నగా అయిపోతాయి. అంటే సపోజ్ మీకు ₹1,00,000 శాలరీ వస్తుందనుకోండి, అందులోంచి నేను నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గోల్కి, నాకు వేరే గోల్ కాదు, ఇదే ముఖ్యమైన గోల్, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఫస్ట్ నాకు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రావాలి. సో ఈ 5 ఇయర్స్లో నాకు ఇవాళ ₹1,00,000 శాలరీ వస్తుందంటే నేను దానికి 50%, 60%, 70% అయినా పెడతాను, మిగతా దాంట్లో నేను అడ్జస్ట్ అవుతాను అనుకుంటే కనుక, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన సిచ్యువేషన్లో ఆయన పెట్టుకున్న గోల్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ పెట్టుకున్నారు. కానీ 10 ఇయర్స్ బ్యాక్ ఆయన ఉన్న పొజిషన్ ఏంటి, శాలరీ చాలా తక్కువ ఉండేది. స్లోగా శాలరీ పెరిగింది. ప్లస్ గోల్ క్లియర్ ఉండేసరికి ఏమైందంటే ఇంటి ఖర్చులకి జస్ట్ 15%, 20% అనేది ఇంటి ఖర్చులకు పెట్టేసుకొని మిగతాదంతా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన ముందు ఉన్నది ఒకటే గోల్. అన్ఫార్చునేట్గా నాకు ఏదైనా జరిగినా, అన్ఫార్చునేట్గా నా జాబ్ పోయినా, లేదు నా ప్యాషన్ని నేను ఫాలో అవ్వాలనుకున్నా, నా అంతలో నేను ఇప్పుడే జాబ్ మానేసి నేను ఏదైనా చేయాలనుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే నాకు కావాల్సింది, నేను ఇవాళ జాబ్ మానేస్తే నాకు లైఫ్ లాంగ్ ఇన్కమ్ కావాలి, దాని ఒక్కదాని వల్ల నేను నా ప్యాషన్ని ఫాలో అవ్వట్లేదు అనుకొని ఆయన స్ట్రిక్ట్గా 25 ఇయర్స్లో అవ్వాల్సిన గోల్ని 1.5 crore ఇవాళ ఆయన అచీవ్ అయిపోయాడు. 1.5 నుండి 1.75 crore ఉన్నారు. ఇట్లా మోర్ దెన్ 100 మెంబర్స్ మా దగ్గరే ఉన్నారు. అంటే మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని ఫోకస్డ్గా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక 10 గోల్స్ ఉన్నాయా, నా దగ్గర 7 గోల్స్ ఉన్నాయా, 8 గోల్స్ ఉన్నాయా అని తెలుస్తుంది. నాకు తెలిసినప్పుడు దాన్ని ప్రయారిటైజేషన్ చేసుకున్నప్పుడు ఏముందంటే ఈ పర్టికులర్ గోల్కి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం 20 ఇయర్స్లో అనుకున్నది 10లో అవుతుంది, 10లో అనుకున్నది 5 ఇయర్స్లోనే అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్లానింగ్. ఇలా చేస్తేనే మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డే అనేది వస్తుందండి. ఇది మీరైనా, నేనైనా, ఎవరైనా సరే ఈ ప్లానింగ్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తేనే ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని వస్తుంది. ఇది ఒక్కసారి వచ్చింది అనుకోండి, మీకు ఇంకా రిటైర్మెంట్కి, మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం, రిటైర్మెంట్కి పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, రిటైర్మెంట్ తర్వాత ఉన్నదంతా పిల్లలకి పెట్టేసి రిటైర్మెంట్ తర్వాత మనం పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అలా అనుకున్నాం. సో ఇది ఒక్కసారి ద మూమెంట్ ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డే అనేది వచ్చింది అనుకోండి, మీకు లైఫ్ లాంగ్ ఇంకా మీరు వేరే ఏ గోల్కి మీరు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉండదు. మన ప్యాషన్ మీద మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ డేని సాధించుకోవాలి అంటే ఎటువంటి ఆర్థిక ప్రణాళికలు, ఎటువంటి ఆర్థిక వ్యూహాలు ఉండాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.